ఇప్పుడు ఇంకా సర్జరీస్ ఉన్నాయి, వాళ్ళు ఆపరేట్ చేసే సర్జరీ విషయం కాబట్టి అందరికీ కథలు అనిపిస్తున్నాయి, కథలు వచ్చినట్టు విషయం కాబట్టి గట్టిగా ఉంటాయి, సపోర్ట్ వచ్చేది మంది రావాలని చాలా మందికి ఇలాంటి సర్జరీ చేయాలని. థ్యాంక్ యూ సార్, రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. ఇట్రా రౌండ్ రౌండ్ వచ్చిందా? సికేఆర్ ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి నగరంలో ఐక్యతా ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంటి శుక్లాల శిబిరానికి విచ్చేసి సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం నుంచి గొప్పగా రాసిన జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. గత 3 ఏళ్ల నుంచి మేమేమేం చేస్తున్నాం అనే దాని గురించి మీకు వివరించడం జరిగింది. నేను అందులోకి పోకుండా డైరెక్ట్ గా ఈ యొక్క క్యాంప్ లో ఎవరెవరైతే ఉన్నారో చాలా మంది వచ్చినారు. 153 మందికి ఈ అవునా కదా చేసిరా? ఈ యొక్క 153 మందిని సెలెక్ట్ చేయడానికి దాదాపు ఈ యొక్క శిబిరానికి 6000 మంది ఈ యొక్క 7-8 రోజుల నుంచి రావడం జరిగింది. అందులో చూపు తక్కువ ఉన్న వాళ్ళకి ఏవైతే దగ్గర దూరం ఈ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 3000 మందికి చాలా చూస్తున్నాం. ఎందుకు ఈ యొక్క క్యాంపు కల్వకుర్తిలో చేసినామంటే, మొదటగా వెల్లండలో చేసినాం, రెండోది ఆమన్గల్, మూడోది కల్వకుర్తి. ఇప్పటికీ చాలా మంది మాడుగుల్లో పెట్టవాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు కూడా అవసరం ఉంది మాడుగుల్ మండలంలో అనేది అడుగుతా ఉన్నారు. మేము శంకర నేత్రాలయ వారిని కూడా అడగడం జరిగింది. వచ్చేది 4 క్యాంప్ ఏదైతే ఉందో నవంబర్ కానీ దసరా తర్వాత, దీపావళి తర్వాత మాడుగుల మండలంలో మాడుగుల గ్రామంలో చేయడానికి ఒక వాళ్ళని అడగడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏమి దాని గురించి చెప్పలే మనకు. ఎప్పుడు చెప్పినా మీకు చెప్తాను. మీకు ఒక కండక్టర్ అలెక్స్ గారికి, అలానే మేడం వచ్చారు కదా, వాళ్ళు శంకర నేత్రాలయ అంటే చెన్నై నుంచి వచ్చారనమాట. అదొక పెద్ద ఆసుపత్రి. దాదాపు ఇది వాళ్ళకి 22వ క్యాంప్ ఇది మన కల్వకుర్తి. అలాంటిది శంకర నేత్రాలయం కూడా. సో ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరెవరైతే ఊర్లలో ఉన్నారో, గ్రామాలలో ఉన్నారు, సో మన పిల్లలకి పనులు ఉండొచ్చు, లేదా మనకు తీరకపోవచ్చు, తీరిన ఇవన్నీ తీసుకొని వెళ్ళి ప్రైవేట్ లో చేయించుకోవాలంటే 40-50 వేలు కావాలి ఒక్కొక్క ఆపరేషన్ కి. అవునా? మన డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలాంటి ఇబ్బంది ఉంటది అని చెప్పి మనలాంటి వాళ్ళ కోసమని వాళ్ళు ఏం చేసిరంటే, ఓ 20 మందిని ఇచ్చి, 2 డాక్టర్లను ఇచ్చి 2 బస్సులు ఇచ్చిరు కదా. మనం చూసిరా? మంచిగా ఉన్నాయా బస్సులు అవి? అంటే మీరు లోపలికి చూసి నన్ను లోపలికి పోనీయాలి, అందుకే అడుగుతున్నాం. మంచిగా ఉన్నాయా? అట్లాంటి 2 బస్సులు ఇచ్చి ప్రతి ఊర్లో మనలాంటి వాళ్ళ కోసం ఇబ్బందులు ఉంటే కంటి పరీక్షలు చేయించుకోమని కానీ, కంటి చేయించుకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం కానీ సౌలత్ అవుతుందని చెప్పి మనకు అవి పంపించింది. ఇది శంకర నేత్రాలయము. అట్లాంటి బస్సులు ఎన్ని ఉన్నదంటే 5 జతలు ఉన్నది. 6వ జత ఇంకా రాలే.
ఒకటి మన దగ్గరికి వచ్చింది. ఇట్లానే కొన్ని వేల మందికి వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందికి సర్జరీలు చేశారు, కొన్ని లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. అట్లాంటి శంకర నేత్రాలయం నుంచి ఇక్కడ రాజు బ్రదర్ ఉన్నాడా? రాజు బ్రదర్ రావాలి. పొద్దుటి నుంచి గత 10 రోజుల నుంచి మీకోసం ఈయన చెప్తున్నాడా? మందులు ఎట్లా వేసుకోవాలి, ఏమేమి తినాలి, కన్ను ఎట్లా చూసుకోవాలి చెప్పిండా? చెప్పలే? ఈయన రాజు గారు ఈ యొక్క ముఖ్యంగా మన ఊరికి, మన కల్వకుర్తికి ఏదైతే శంకర నేత్రాలయం ఈ యొక్క క్యాంపుకు ఐక్యతా ఫౌండేషన్ సహకరించిండు. ముఖ్యంగా ఈయన వల్ల మనకేమైందంటే 3వ క్యాంప్ అయింది. ఇలా గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే వీళ్ళు 10-12 రోజుల నుంచి వాళ్ళ కుటుంబాలను వదిలేసి మన కోసం వీళ్ళు ఉన్నారా? అవునా? వీళ్ళని మనం మంచిగా చూసుకోవాలన్నా వద్దా? మళ్ళా చూసుకుంటే మళ్ళా రావాలి. మిగిలిపోయిన ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఈ 10 రోజులలో చాలా మంది, వేల మంది వచ్చారు. కానీ ఇంకా వేల మంది రాలేకపోయారు. చాలా మందికి తెలుపలేకపోయినాం. కానీ సంతోషం ఏంటి అంటే ఈ యొక్క కార్యక్రమము నేను అనుకున్నప్పుడు కల్వకుర్తిలో 3 వారాల ముందు నుంచే, అంటే 10 రోజుల కన్నా ముందు 3 వారాల పోయిన నెల నుంచే మా యొక్క ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు ఊరూరికి వచ్చారు. వచ్చిరా? వచ్చి చెప్పిరా? ఆటోలు తిరిగినాయి కదా. మిమ్మల్ని గట్టిగా సపోర్ట్లు కొట్టామన్నది. అందుకే వాళ్ళ వల్లనే మనకి ఇంత బాగా తెలిసింది. వీళ్ళు కొడితే ఏం చేయాలి? మళ్ళీ మాడవులకు వచ్చే క్యాంపుకి కూడా మనలాంటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకు మా యొక్క టీం అందరికీ, ఐక్యతా ఫౌండేషన్ సభ్యులందరికీ మంచిగా మీరు ఆశీర్వదించి ఇలాంటి మంచి పనులు ఇంకా చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. చూస్తున్నట్టయితే మీ యొక్క మనవన్లకు చెప్పండి, అయ్యా నేను ఆపరేషన్ చేయించుకున్నా, నాకు మంచిగా అయింది, నువ్వు చదువుకుంటే ఇట్లా ఐక్యతా ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా ఆలోచన, ఏదైనా ఉద్యోగం కోసం నా ప్రయత్నం చేస్తున్నట్టయితే మేము అట్లాంటిది ఉద్యోగం ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. చెప్తారు కదా. అట్లనే ఇక ముందు వచ్చే వాళ్ళందరికీ, ఎందుకంటే నేను కొంతమందికి ఈ యొక్క క్యాంపు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మొట్టమొదటి నాడు వచ్చిన డాక్టర్ దామోదర్ రెడ్డి గారికి తెలుసా? దామోదర్ రెడ్డి గారు అందరికి కల్వకుర్తిలో డాక్టర్ తెలుసా? మనం ఈ యొక్క క్యాంపుని ఆయన ఆరంభించిండు. వారికి, అలానే సీనియర్ కోర్టు జడ్జ్ అయినటువంటి శ్రీదేవి మ్యామ్ కి, అలానే మా యొక్క నెక్స్ట్ డే ఇచ్చేసి క్యాంపుని సందర్శించిన మానవతా టీం, వచ్చిన మానవతా టీం ఉన్నారా? డాక్టర్ రమ్య గారికి, వారికి సభ్యులందరికీ పేరు పేరున, అలానే మా యొక్క క్యాంపుకి ప్రతిరోజు వచ్చేసిన కొంతమంది ఇక్కడ కూర్చున్న జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ వచ్చి చాలా బాగా ఈ యొక్క క్యాంప్ ఎలా జరుగుతుందని తెలుసుకొని మరి మాట్లాడి మనతోని వారి సజెషన్స్ ఇచ్చి క్యాంపుకి సహకరించిన జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ యొక్క కంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏది పడితే అది పెట్టి చూడవకండి. వింటున్నారా? అర్థమైంది కదా? చల్ల గాలికి కూర్చోకండి. చెప్తున్నా నేను. ఎవరైనా పెద్ద ఉంటే, మందు తాగేది ఉంటే మానుకోండి. అవునా? ఏం లేదా? కన్ను కనిపించాలి కదా మనకు. రిక్వెస్ట్ అంతే, జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది చూసి కంటిన్యూగా ఫోన్ అందరికి కూడా మళ్ళా ఈ యొక్క నల్ల కళ్ళద్దాలు కాకుండా 40-45 రోజుల తర్వాతనా, 30 రోజుల తర్వాతనా వేరే అద్దాలు వస్తాయి. అది మీకు రాజుగారు చెప్తారు ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలని. ఓకేనా? ఒకవేళ మీకు తెలియకున్నట్టయితే మా యొక్క ఐక్యతా ఫౌండేషన్ లో ఉన్న సభ్యులకు ఎవరికైనా చెప్తే అద్దాలు రాలేదంటే మేము వాళ్ళని కనుక్కుంటాం. ఓకేనా? మీకు ఈ యొక్క క్యాంపు ద్వారా ఇబ్బందులు ఏమైనా కలిగితే పెద్ద మనసు చేసుకొని మీరు మమ్మల్ని ఏమి
పెద్ద మనిషి చేసుకొని క్షమించండి, ఓకేనా? ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చారు అక్కడ. మా యొక్క వాలంటీర్స్ కొన్నిసార్లు వాళ్ళకి చెప్పడము లేదా ఏదైనా జరిగి ఉంటే మేము భోజన దగ్గర కానీ, అద్దాల దగ్గర కానీ, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఏదైనా ఇబ్బంది కలిగింటే మమ్మల్ని క్షమించండి. మీరు ఎవరికన్నా ఒక్క రూపాయనా మిమ్మల్ని అడిగినారా? ఇచ్చిరా? మీరు ఎవరికన్నా భోజనం ఫ్రీగా పెట్టిరా? మంచిగా పెట్టిరా కదా? ఈ యొక్క మంచి భోజనం పెట్టినాయో మన ఈ జంగ పోతపల్లి జంగ ఈయననే గట్టిగా సపోర్ట్ కొట్టండి అన్నట్టు అలా మళ్ళీ ఇవాళ కూడా పెట్టాలి కదా. థ్యాంక్ యూ జంగయ్య మీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. అట్లనే ఈ యొక్క ఫంక్షన్ ఒకసారి 10 రోజులు కావాలి అంటే మరి ఇట్లా ఫౌండేషన్ల ఇట్లా పెద్దవాళ్ళ ఆపరేషన్ల కోసం, కంటి చికిత్సల కోసం అంటే ఎమ్మెల్యే 10 రోజులు బ్లాక్ చేసి వారు కూడా మాకు యొక్క ఫంక్షన్ హాల్ ఇచ్చిండ్రు. వారికి కూడా గట్టిగా సంబంధం పెట్టాలని రాజు ఫంక్షన్ హాల్ ఇచ్చిండు. ఐక్యతా టీం సభ్యులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేయగలిగాం, అవునా కదా? మరొక్కసారి మీ అందరికీ ఈ క్యాంపు చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, వారితో పాటు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, వారే కాకుండా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అలానే ఎంప్లాయీస్ విజిట్ చేసిన క్యాంప్ని, అలానే స్వచ్ఛంద సంస్థల మెంబర్స్ విజిట్ చేశారు ఈ క్యాంప్ని. వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరున అందరికీ కూడా శిరస్సు వంటి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.